మార్కు సువార్త మనకి చాలా దగ్గరగా ఉంటుంది, మన జీవితాలకి దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు శకం 50వ సంవత్సరంలో రాయబడింది. అనగా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన 20 సంవత్సరాల్లోనే రాయబడింది. ఇక్కడ ఏమైనా తప్పులు రాస్తే అక్కడోళ్ళు అంటారు, తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అందరూ అడుగుతారు, ఏంది జరగంది రాసేవేంటి అని అడిగేవాళ్ళు. అబద్ధాలు రాస్తున్నావేంది, ఎవరిని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు. అయితే ఇక్కడ ఎవ్వరూ క్వశ్చన్ చేయలేదు, సత్యాన్నే రాశాడు, ఉన్నదే రాశాడు, అక్కడ జరిగిందే రాశాడు అని అందరికీ తెలుసు, సంఘస్థులకు తెలుసు. మార్కు సంఘానికి ఈ సత్యాలు తెలుసు. కొద్దిగా ఆయన ఇంకా విశదీకరించి రాస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ప్రశ్నించలేదు, ఎందుకు రాస్తున్నావు, ఎందుకు చెబుతున్నావు, జరగని విషయాలు ఎందుకు రాస్తున్నావు అని ఎవరు అడగటానికి లేదు. ఎందుకంటే ఇది సత్యం, అందుకనే నేటి వరకు నిలబడింది. అందుకని ఈ సత్యం కోసం అక్కడ వాళ్ళు చనిపోయారు, సంఘం చావుకు కూడా సిద్ధమైంది. ఎందుకంటే ఇది సత్యం, యేసుక్రీస్తు ప్రభు జీవిత సత్యం ఇక్కడ రాయబడింది, ఎక్కడ కల్పించి రాయబడింది కానే కాదు. అందుకని వాళ్ళు వాళ్ళ ప్రాణాలు ఇవ్వటానికి, యేసు ప్రభు శిష్యులు ప్రాణాలు సైతం లెక్క చేయలేదు, వాళ్ళ ప్రాణాలు ప్రభు కోసం అర్పించారు. సంఘం కూడా, ఆదిమ సంఘం తన ప్రాణాలని అర్పించింది. వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, స్థలాలు పోగొట్టుకున్నారు, పొలాలు పోగొట్టుకున్నారు ఈ సత్యం కోసం. కాబట్టి అప్పుడే రాయబడింది ఈ యొక్క మాటలు. ఎందుకు ఏమని రాశాడంటే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అనేక సార్లు ఆయన యందు విశ్వాసం ఉంచకపోయిరి. ఆయన బ్రతికి ఉన్నంత కాలములో అనేక సార్లు ఆయన యందు విశ్వాసం ఉంచకపోయిరి. ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచకపోయిరి అనే పదాన్ని పదే పదే మనం చూస్తాం. ఎందుకంటే ఆయన గురించి వారికి సరైన అవగాహన లేదు. ఆయన దేవుని కుమారుడు, దేవుడు అనే సరైన అవగాహన వారికి యేసుప్రభు జీవించిన కాలంలో వాళ్ళు అంతగా అర్థం చేసుకోలేకపోయారు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన ముందు మరణం ఓడిపోయింది అని. ఆయన యొక్క చరిత్ర అంతా తవ్వుకుంటూ వాళ్ళు నెమరు వేసుకుంటూ జీవించారు. కాబట్టి మొట్టమొదటిగా మనిషికి కావాల్సింది ఆయన ఎవరో తెలియాలి, ఆయన్ని ఎలా వెంబడించాలో అప్పుడు అర్థమవుతుంది. ఏం తెలియాలి? యేసుక్రీస్తు ఎవరో తెలియాలి. రెండవదిగా ఆయన్ని వెంబడించటం అప్పుడే తెలుస్తుంది. అనేక మందికి యేసుక్రీస్తు ఎవరో, నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకో, యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పండి అంటే నేను వెంబడిస్తున్నానని మాత్రం అందరు చెప్తారు. ఆయన ఎవరో చెప్పమంటే చెప్పేవాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. ఒక 5 నిమిషాలు చెప్పండి, 2 మాటలు చెప్పండి, యేసు ప్రభు ఎవరు ఏంటి ఒకసారి ఆలోచించండి, మీకేం తెలుసు? ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు, యేసుక్రీస్తు ప్రభు ఎవరు? శిష్యులకు అర్థం కాలేదు అప్పుడు. అందుకనే వారు ఆయన యందు విశ్వాసం ఉంచకపోయేది. కఠినమైన సమయంలో వారు ఆ యొక్క ఓడ సముద్రంలో వెళ్ళేటప్పుడు ఈయన ఎవరో అనుకొని అన్నారు. ఈయన ఎవరని అసలు సముద్రంలో పడింది, గాలి మాట ఏంటుంది అన్న. ఆయన యందు ఆయన శిష్యులు కూడా విశ్వాసం ఉంచకపోయేరి. ఎందుకంటే వారికి ఆయన ఎవరో తెలియలేదు. ఇప్పుడు మనకి ఆయన ఎవరో తెలుసా? యేసు ప్రభు ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన తత్వం ఏంటి, ఆయన గుణం ఏంటి, ఆయన లక్షణం ఏంటి, ఆయన ఎవరు, ఆయన వెంబడించడం అంటే ఏంటి? ఆయన వెంబడిస్తున్నాను, ఆయన అంగీకరించాను ఈ మాటలు కాదు. అసలు ఆయన ఎవరో తెలిస్తేనే నువ్వు ఆయన వెంబడించగలవు. ఆయన ఎవరో తెలిస్తేనే ఆయన అంగీకరించగలవు. ఆయన ఎవరు తెలియకుండా వెంబడించలేము. శిష్యులు వెంబడించారు, కానీ వారిలో అవిశ్వాసమే ఉంది. ఆయన ఎవరో తెలియకుండా నువ్వు వెంబడించినా నీలో ఉండేది అవిశ్వాసమే. ఆయన ఎవరో తెలిస్తేనే నిజమైన విశ్వాసం నీలో ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఎవరో నీకు తెలియాలి. సరే,
ఏ విధంగా ప్రారంభించాడో మనం చూద్దాం. మొదటి వచనం తర్వాత వచనం మనం ధ్యానిద్దాం. మొదటి వచనం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. సువార్త అంటే ఏంటి? సువార్త ప్రారంభము అన్నాడు. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే 4 మాటలు కాదు. సువార్త అంటే కొన్ని వ్యాఖ్యలు కాదు. సువార్త అంటే కొన్ని సూత్రాలు కాదు. సువార్త అంటే ఒక వ్యక్తి. అందుకని అన్నాడు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త. సువార్త అంటే ఒక వ్యక్తి. సువార్తను అంగీకరించాను అంటే ఆ వ్యక్తితో సంబంధంలోనికి వచ్చాను అని అర్థం. ఏంటి అర్థం? సువార్తను జీవితంలోనికి అంగీకరించానంటే సువార్త అయ్యున్న యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధంలోనికి వచ్చాను అని అర్థం. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు సువార్తను అంగీకరించడం అంటే ఏంది? సువార్తను అంగీకరించడం అంటే యేసుక్రీస్తు అనే వ్యక్తితో సంబంధంలోకి రావటమే సువార్తను అంగీకరించటము. యేసుక్రీస్తు ప్రభువుని హృదయమందు చేర్చుకోవటము, ప్రభువుతో సంబంధం కలిగి జీవించటము సువార్త అంగీకరించటం అంటే. మతంలోకి రావడం కాదు, ఆచారాలు పాటించటం కాదు, బాప్తీసం తీసుకోవటం కాదు. ప్రభువుని అంగీకరించటం అంటే కొన్ని ఆచారాలు నేను పాటించాను, ప్రభువుకి నేను దశంభాగం ఇస్తున్నాను, సువార్తను అంగీకరించటం కాదు. ప్రభు బలలో నేను చేయి వేస్తున్నాను, ప్రభువుని అంగీకరించటం కాదు. కొన్ని ఆచారాలు, కొన్ని మాటలు నాకు తెలుసు, లేకుంటే వాక్యం నాకు తెలుసు, పదే నేను వాక్యాన్ని చెప్పగలను, బోధిస్తాను అంటే కుదరదు. ఎందుకంటే సాతానుడు కూడా వాక్యంలో నుంచే మాట్లాడిద్ది. సాతానుడు వాక్యంలో నుంచే మాట్లాడతాడు. యేసు ప్రభువుని బాప్తిస్మ ఇచ్చిన తర్వాత ఏమని శోధించాడు? వాక్యంలో నుంచే శోధించాడు. రాళ్ళను రొట్టెలు చేసుకోమని వాక్యం తెలియజేస్తుంది కదా, చేసుకొని తినవచ్చు కదా అన్నాడు. వాక్యంలో నుంచే శోధిస్తున్నాడు. అంటే వాక్యం బాగా తెలిసినవాడు సాతానుడు. తెలియటం కాదు సువార్తను అంగీకరించడం అంటే. ఒక వ్యక్తితో సంబంధం, యేసుక్రీస్తుతో సంబంధంలోనికి రావడమే సువార్త. ఎవరు యేసుక్రీస్తు అంటే అందుకే తెలియజేస్తున్నాడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త. దేవుని కుమారుడు ఈయన అని అసలు ప్రారంభంలోనే తెలియజేస్తున్నాడు. ఎవరంట ఈయన? దేవుని కుమారుడు. యేసు ప్రభు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఉంటాడా? దేవుని కుమారుడు అంటే దేవుని లక్షణాలన్నీ కలిగిన వాడు అని అర్థం. ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో మనం ఆలోచించకూడదు. యూదులకి ఏమర్థమైంది, ఇది మొదటి శతాబ్దంలో రాస్తుంటే వారికి ఎట్లా అర్థమైంది అంటే దేవుని కుమారుడు అంటే దేవుని లక్షణాలన్నీ కలిగిన వాడు అని అర్థం. భార్య బిడ్డల సంబంధం కాదు ఇక్కడ. కుమారుడు అంటే చిన్నవాడని కాదు, తక్కువవాడని కాదు. కుమారుడు అంటే ఖచ్చితంగా తండ్రిని పోలినవాడు అని అర్థం. ఇక్కడ తండ్రి ఎలాంటి వాడు? అదృశ్యుడైన దేవుడు, ఆత్మ స్వరూపి అయిన దేవుడు. ఇక్కడ కుమారుడు ఎలాంటి వాడు? అదృశ్యుడైన వాడు, ఆత్మస్వరూపి అయిన వాడు, అనంతుడు, ప్రారంభం లేనివాడు, పుట్టుక లేనివాడు, తనకు తానుగా జీవించువాడు, దేవునితో సమానుడు, దేవుడు అని అర్థం. ఇక్కడ దైవ కుమారుడు అంటే అక్కడ యూదులకు అర్థమైంది కాబట్టి వాళ్ళు పొద్దాకల రాళ్ళేస్తారు, దైవ దూషణ అంటారు. దైవ దూషణ అంటే వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇక్కడ ఏం తెలియజేస్తుంది? దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క లక్షణాలన్నీ ఉన్నవాడు, దేవుడే మానవుని రూపాన దిగివచ్చిన వాడు అని అర్థం. ప్రారంభము లేనివాడు.
అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అక్కడ ప్రారంభము యుగయుగాలు తండ్రితో ఉన్నాడు. ఇక్కడికి ఎట్లా వచ్చాడంటే మానవుడిగా జన్మించాడు, శరీరాన్ని తీసుకున్నాడు మనిషిగా. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన మనకు తెలుసు కన్య అయిన మరియకు జన్మించాడు. చట్టరీతిగా యోసేపు తన యొక్క తండ్రిగా ఉన్నాడు. వాళ్ళందరికీ, అక్కడున్న వాళ్ళందరికీ చాలా కష్టంగా ఉంది. దేవుని కుమారుడు అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. అయితే మార్కు తెలియజేస్తా ఉన్నాడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త అంటా ఉన్నాడు. ఏంటి సువార్త? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సువార్త. దేవుని కుమారుడు అని ఎవరెవరు ఈ సువార్తలో ప్రకటించారో ఒక్కసారి మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎవరు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, త్రియేక దేవుడు, ఒక్కడై ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభు యెహోవా అనే పేరు కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభు అనేది ఇక్కడ మనం చూస్తాం. తండ్రితో సమానుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఒక్కటే అయ్యున్న దేవుడు, ఒక్కడయ్యున్నవాడు. వేరువేరుగా లేరు, వ్యక్తులుగా ముగ్గురుగున్నా ఆయన ఒక్కడయ్యున్నవాడు. అందుకనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ఇది. ఈ సువార్త ద్వారా మనము త్రియేక దేవునితో సంబంధం కలిగి ఉన్నాం. త్రియేక దేవునితో, పరిశుద్ధాత్మునితో, తండ్రితో, కుమారునితో మనము సంబంధం కలిగి ఉన్నాము ఈ సువార్త ద్వారా. ఇంకోసారి చదువుదాం ఈ వచనం అర్థమైందా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. యేసుక్రీస్తు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే మెస్సయ్య, అభిషక్తుడు, అభిషేకించబడినవాడు, మరణానికి రాజుగా అభిషేకించబడినవాడు, రాబోయేటువంటి వాడు, పాత నిబంధనలు ఎదురు చూసినటువంటి వాడు, ఆయనే బలి అయిన గొర్రె పిల్లగా మరణించాల్సిన వాడు, అభిషక్తుడు అని తెలియదు. ఈయన రక్షకుడు, అభిషక్తుడు. ఆయన యొక్క సువార్త ప్రారంభము. ఏంటి ప్రారంభము? సువార్త ప్రారంభము. ఏం ప్రారంభము? సువార్త ప్రారంభము. ఏంటి మనం చూస్తాం, ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. సృష్టి ప్రారంభమైంది. అక్కడ సృష్టి ప్రారంభము చూస్తాం, 1వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ సృష్టి ప్రారంభము. చాలా వద్దులే అండి, చదవద్దు. అక్కడ సృష్టి ప్రారంభమైంది. ఇక్కడ సువార్త ప్రారంభము ద్వారా నూతన సృష్టిని దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఏం చేస్తున్నాడు? నూతన సృష్టిని దేవుడు సువార్త ద్వారా. ఏ సువార్త? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ద్వారా ఒక నూతన వ్యక్తులని, నూతన సృష్టిని దేవుడు చేస్తూ ఉన్నాడు. అదే సువార్త ప్రారంభిస్తూ ఉన్నాడు. సువార్త ద్వారా నూతన సృష్టి ప్రారంభించబడింది. అది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త. కాబట్టి మనం చూసాము సువార్త అంటే ఏంటి? ఒక 4 మాటలు కాదు. సువార్త అంటే కొన్ని సూత్రాలు కాదు. సువార్త అంటే పద్ధతులు ఆచరించటాలు కాదు. సువార్త అంటే భక్తి చేయటం కాదు. సువార్త అంటే ఏదో కాదు. సువార్త అంటే ఏంటంటే ఒక వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన్ని అంగీకరించటం అంటే ఆయనతో సంబంధం కలిగి ఉండటం. ఆయన ఎవరంటే త్రియేక దేవుడు. ఆయన ఎవరంటే దైవ కుమారుడు. ఆయనతో ప్రారంభము. ఈ దేవుని కుమారుడు అని ఇంకెవరెవరు చెప్పారంటే ఈ వాక్యంలో మనం చూస్తే ఇక్కడ తండ్రి అయిన దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 11వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రి ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడంటే 11వ వచనం, నీవు నా ప్రియ కుమారుడు. తండ్రే తెలియజేస్తున్నాడు, ఈయన దేవుని కుమారుడు అని తెలియజేస్తున్నాడు. ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను. ఎవరు తెలియజేస్తున్నారు?
తండ్రి అయిన దేవుడే సాక్ష్యమిస్తా ఉన్నాడు. కుమారుడు ఎలాంటి వాడు? నా కుమారుడు అంటా ఉన్నాడు. దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకని మార్కు కూడా తెలియజేస్తున్నాడు, దేవుని కుమారుడు అయినా. కాబట్టి ఈ దినమున నువ్వేం సాక్ష్యం ఇస్తావు? తండ్రే సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, నాకు ఇష్టమైన కుమారుడు. మీరందరూ కుమారులుగా రావాలంటే ఈయన కుమారుడయ్యాడు, ఈయన కుమారుడుగా ప్రత్యక్షించబడ్డాడు. తండ్రి అయిన దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. రెండవదిగా ఎవరు సాక్ష్యం ఇచ్చారంటే, ఎమ్మటనే ఆయన సాక్ష్యం ఇచ్చిన తర్వాత సాతానుడు ఆయనను శోధింపబడటానికి తీసుకెళ్ళిపోయాడు. ఆయన నిజంగా దేవుని కుమారుడా కాదా అని నిరూపించటం జరిగింది అక్కడ. ఆయన దైవ కుమారుడు కాకపోతే పాపంలో పడిపోయేవాడే, శోధనలో కొట్టుమిట్లాడేవాడే. సాతానుడు 40 దినాలు ప్రభువుని శోధించడం జరిగింది. అక్కడ ఉపవాసంతో ప్రభు ప్రార్థించాడు. అక్కడ ఆయన నిరూపించబడ్డాడు, ఆయన దైవ కుమారుడు అని. తర్వాత 5వ అధ్యాయంలో పుతోను సేనాదెయ్యం పట్టినవాడు బిగ్గరగా అరిశాడు. ఏమని అరిశాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఆయన దేవుని కుమారుడా కూడా కాదు. యేసు ప్రభు ఎవరని తెలియజేస్తుంది? దేవుని సాతాను లేకపోతే దెయ్యాలు ఏం తెలియజేస్తున్నాయి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అంట. దేవుని కుమారుడు అని ఒకవైపు తండ్రి సాక్ష్యం ఇచ్చాడు, రెండో వైపు దెయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయి. సాతానుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు అని దెయ్యాలు సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. మూడవదిగా 15వ అధ్యాయంలో సేనాధిపతి, శతాధిపతి, రోమా శతాధిపతి ఆయన సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఈ ముగ్గురు సాక్ష్యాలు ఇచ్చారు. ఇక్కడ శిష్యులైతే ఆ యొక్క సముద్రంలో, గలిలీ సముద్రంలో ఓడబోతా ఉన్నప్పుడు, పడవబోతా ఉన్నప్పుడు భయంకరమైన గాలి, తుఫాను, చీకటి, భయంతో అల్లాడుతున్నప్పుడు ఈయన ఎవరో అన్నారు వాళ్ళు. ఈయన ఎవరై ఉంటారు? ఈ గాలి ఆయన మాట విని ఆగిపోయింది, ఈ తుఫాను మాట వింది, ఈ సముద్రం కూడా నిమ్మలమైంది. అసలు ఈయన ఎవరు? సమయంలో ఎవరు ఈయన? యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని నీవు అనుకుంటా ఉన్నావు. ఈయనతో సంబంధం అంటే నువ్వేమనుకుంటున్నావు? ఈయన వెంబడించటం అంటే నువ్వేమనుకుంటా ఉన్నావు? ఈయన గురించి నిజంగా తెలిస్తే ఆయన్ని విడిచిపెట్టలేరు. ఆయన సువార్తను నిజంగా హృదయపూర్వకంగా అంగీకరిస్తే ఆయన కోసం మరణించడానికి సిద్ధపడతారు. ఈ సువార్త కోసము ఏదైనా చేయటానికి త్యాగం చేస్తారు శిష్యుల మాదిరిగా. ఈయన ఎవరో? ఒకవైపు తండ్రే సాక్ష్యం ఇచ్చాడు, ఈయన దేవుని కుమారుడు. ఇటు సాతానుడు, దెయ్యాలు సాక్ష్యం ఇచ్చాయి, బిగ్గరగా అరిశాయి, సర్వోన్నతుడైన దేవుని. మామూలుగా కాదు, సాతానుడు వణికిపోతూ అరిశాడు. మూడవదిగా శతాధిపతి, రోమా శతాధిపతి, ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఆ సిలువలో మరణించటాన్ని చూసి కూడా ఆయన అన్నాడు, ఈయన దేవుని కుమారుడు, దేవుడు దిగి వచ్చిన దేవుడు. ఇది నీవేమనుకుంటున్నావు ఈయన గురించి? ఈయన్ని వెంబడించటం అంటే, ఈయన్ని స్వార్థను అంగీకరించడం అంటే నీవేమనుకుంటున్నావు? 4 మాటలు కాదు, నీ జ్ఞానము కాదు, నీ జ్ఞానం తప్పకుండా కావాలి. నీ మనస్సు, నీ జ్ఞానము, నీ బుద్ధి మొత్తము కూడా ఈ సువార్త ఏం చేయాలంటే కంట్రోల్ చేయాలి. అన్ని మూలలకి ఈ సువార్త వెళ్ళాలి, హృదయము, తలంపుల్లోకి. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి, ఆయన దైవ కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుని యొక్క సువార్త. ఇది ఏం చేస్తుందంటే, సువార్త ఒక నూతన వ్యక్తిగా మారుస్తుంది, నిన్ను మార్పులోకి తీసుకువస్తుంది.
నిన్ను మారుస్తూ ఉంది. నిన్ను మార్చగలిగిన శక్తి ఈ సువార్తకు ఉన్నది. మనం అనుకుంటా అనేక సార్లు స్వస్థత వచ్చింది, నేను ప్రభువుని అంగీకరించాను అనుకుంటున్నావేమో. కాదు. నేను దేవుణ్ణి అడిగాను, నాకు మంచి ఇల్లు కావాలని దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు. కాదు, అది సువార్త కాదు. నీకు స్వస్థత వచ్చినా అది సువార్త కాదు. దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడు అంతే, అది సువార్త కాదు. నువ్వు ప్రభువుని అంగీకరించినట్లు కాదు. ఇది ఒక వ్యక్తితో సంబంధము, అది దేవునితో సంబంధము. యేసు క్రీస్తుతో సంబంధంలోకి రావటమే సువార్తను అంగీకరించటం. ఆ సంబంధం నీకు ఉన్నదా? ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఇది గొప్ప రక్షణ, దైవ కుమారుని యొక్క రక్షణ. పాత నిబంధన అంతా ఎదురు చూసిన ఈ యొక్క సువార్త, అబ్రహాముకు కూడా తెలియని ఈ యొక్క సువార్త, ఆయన చూడకుండానే విశ్వాసం ఉంచాడు. ఈ యొక్క క్రీస్తు సువార్తను ముందుగా చూసి ఆయన విశ్వాసం ఉంచాడు. ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ సంపూర్ణత మనకి ఇవ్వబడింది. ఇది దేవుని కుమారుడైన క్రీస్తు సువార్త ప్రారంభము. ఇక్కడ దెయ్యాలు వణుకుతున్నాయి. ఈ సువార్త, ఈ వ్యక్తి అంటే, ఈ వ్యక్తితో సంబంధం అన్నా దెయ్యాలు వణికిపోతున్నాయి. ఈ లోకము అధికారులు తెలియజేశాడు ఈయన నిజముగా దేవుని కుమారుడే అని. ఇక్కడ తండ్రే సాక్ష్యం ఇచ్చాడు, ఈయన వ్యక్తితో సంబంధం అంటే మారు మనసని, పశ్చాత్తాపమని. అందుకనే ఇక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాను తెలియజేశాడు, మీరు తమ పాపములు ఒప్పుకొనండి అని తెలియజేసి, మారు మనసు పొందండి. పాప క్షమాపణ, మారు మనసు విషయమై, పాప క్షమాపణ విషయమై ఇక్కడ తెలియజేసిన వార్త ఏంటంటే ఈ సువార్త. ఈ సువార్తను నీవు అంగీకరిస్తే ఎంత మేలు. యేసుక్రీస్తు ఆ వ్యక్తిగత సంబంధం నీకున్నదా? స్వార్థను అంగీకరించకపోతే నిత్య నాశనం ఉన్నది. ఇది భయంకరమైన దైవ ఉగ్రత రాబోతా ఉంది. అది మన కుటుంబం మీదకి రాబోతుంది, అది మన బిడ్డల మీదకి రాబోతా ఉంది. యేసుక్రీస్తు వ్యక్తిగత సంబంధం లేకపోతే మన జీవితాలు నిత్య నాశనంలో ఉండబోతా ఉన్నాయి. ఇది భయంకరం, దైవ ఉగ్రత. సువార్తను అంగీకరించాను అంటే వ్యక్తితో సంబంధము, సహవాసము. యేసుక్రీస్తు దేవునితో సహవాసము, వ్యక్తులతో కాదు, ఇది దేవునితో సహవాసము. ఆ బంధము నీకున్నదా? నువ్వేమనుకుంటున్నావు? యేసు ప్రభు నీ దినాన సృష్టి అంతా వణికిపోతుంది ఆయన అంటే. సృష్టి అంతా దేవుని యొక్క మహిమను తెలియజేస్తుంది. ఆ గాలి, నీరు, భూమి అంతా కూడా ఆయన మహిమను తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తుని ఘనపరుస్తూ ఉంది. దేవుని కుమారుడు యేసుక్రీస్తు, ఆయన సువార్త, యేసుక్రీస్తు సువార్త. ఈ ప్రారంభము హృదయాలలో మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఆయన ఎవరో తెలియాలి. ఆయన ఎవరో తెలిస్తేనే ఆయన వెంబడించగలం. ఆయన ఎవరో తెలియటానికి లోకమంతటి నేను వ్యర్థంగా పెంటగా ఎంచుచున్నాను, క్రీస్తు గురించి జ్ఞానమే నాకు కావాలని పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో తెలియజేస్తున్న ఆయన యేసుక్రీస్తు జ్ఞానం నీకున్నదా? యేసుక్రీస్తు గురించిన జ్ఞానం, ఆయన గురించి తెలుసుకోవాలనే తపన నీకున్నదా? వాక్యం అంతా ఆయన గురించే. ఆయన లేని వాక్యాలంతా వ్యర్థమే. యేసుక్రీస్తు లేని వాక్యం అంతా కూడా మంచి చెడ్ల గురించి చెప్పే వాక్యాలు, అంటే నైతిక ప్రవర్తనే. ఇక్కడ మనకు కావాల్సింది యేసుక్రీస్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఈ ప్రారంభము నూతన వ్యక్తులుగా మనల్ని చేస్తుంది. ఎట్లా అంటే మారు మనసు, పశ్చాత్తాపముతో మనల్ని ఏం చేస్తుంది? ఆయనతో సంబంధంలోనికి తీసుకువస్తుంది. ఈ సంబంధం నీకున్నదా? నాకున్నదా? సంబంధం ఒకవేళ ఉంటే, ఆయనతో సంబంధము నీకుంటే, ఈ సంబంధాన్ని, ఈ సువార్తను నీవు చెప్పకుండా ఉండలేవు నలుగురికి. అందుకనే యోహాను అక్కడ గర్జించు సింహంలాగా అరుస్తూ ఉన్నాడు. మారు మనసు, పశ్చాత్తాపము, పాప క్షమాపణ విషయమై ఆయన అరుస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. ఏమని కేకలు వేశాడు?
సర్ప సంతానమా, రాబో ఉగ్రత ఎలా తప్పించుకుంటావు నువ్వు? అంగీకరించు ఇప్పుడే. గొడ్డలు ఎక్కడున్నది? చెట్టు వేరునే ఉన్నది. నరకబడిద్ది, అగ్నిలో వేయబడిద్ది, ఇంకా ఆలస్యం లేదు. కాబట్టి రాబోయే ఉగ్రతను తెలిసిన మనము మన కుటుంబాలను స్వార్థతో నింపుదాం, యేసుక్రీస్తు సంబంధంతో నిలుపుదాం. స్వస్థతలు కాదు, జ్ఞానము కాదు, లేకపోతే ఆచారాలు కాదు, పద్ధతులు కాదు, ఒక వ్యక్తితో సంబంధము. ఆ వ్యక్తిని ఆస్వాదించటము, ఆ వ్యక్తి మారు మనసు ద్వారా స్వీకరించి ఆ వ్యక్తితో బంధం కలుపుకోవటం, ఆయనని స్వీకరించటం, ఆయనని భుజించటం, ఆయనని ప్రకటించటం, ఆయన సువార్తను దినదినము బోధించుకుందాం, దినదినము బోధిద్దాము. ఇది సువార్త, ఇది సువార్త, ఈ శుభవార్త. ఈ శుభవార్తను ప్రకటించాడు. ఈ సువార్త ప్రకటన అంటే విజయోత్సవపు ప్రకటన. యుద్ధంలో నుంచి విజయం వచ్చిన ఈ ప్రకటన మనందరం ప్రకటించాల్సిన బాధ్యులమై ఉన్నాం. కాబట్టి మీ సహోదరులకి, కుటుంబస్తులకి, ఇరుగు పొరుగు వారికి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది మతము కానే కాదు, ఆచారాలు కానే కాదు, 4 మాటలు కాదు, ఒక వ్యక్తితో సంబంధం. యేసు క్రీస్తు అనే దైవ కుమారునితో సంబంధము. ఆయన రక్తము ద్వారా, ఆయన దైవ కుమారుడిగా దేవుడై ఉండి తన రక్తాన్ని నీ కోసం నా కోసం సిలువలో అర్పించటం బట్టి మనము దేవుని పోలికలో, ఆయన దేవుని పోలిక మనకిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క స్వాచ్ఛములో మనల్ని కూడా ఉంచాడు. దైవ రూపంలోకి మనల్ని మారుస్తూ ఉన్నాడు. దేవుని పోలికలోకి మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఈ స్వార్థ సత్యం ద్వారా ఆయన తిరిగి లేచాడు. మనలందరినీ తిరిగి లేపే ఆ పునరుద్ధానపు శక్తిని మనకిచ్చాడు. ఎంత గొప్ప ధన్యులమై. కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. 8 వచనాలు మనం ధ్యానించాలనుకున్నాం, కానీ మొదటి వచనం మనం ముగిస్తూ ఉన్నాం. తర్వాత మనం ధ్యానిద్దాము. మీరందరూ కూడా చదువుకొని రండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. తండ్రి సాక్ష్యం ఇచ్చాడు, ఇంకెందుకు సందేహం నీకు? అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏంటి ఈ మాటలు చెబుతున్నావు అడిగేవాళ్ళే. ఎందుకంటే మార్కు నువ్వెందుకు రాస్తున్నావు అబద్ధాలు అని అడిగేవాళ్ళే. వాళ్ళు అలా అడగటానికి లేదు, ఎందుకంటే వాస్తవాలు రాశాడు. ఆ సంఘము ఇవన్నీ వాళ్ళకి తెలుసు, ఈ విషయాలన్నీ తెలుసు వారికి. ఈ విషయాలే వారికి రాసిచ్చాడు. ఇవి మన కోసం కూడా భద్రపరిచాడు. దైవావేశం కలిగిన మాటలు. నీకులో ఎందుకు సందేహం ఉంది? యేసు క్రీస్తు ప్రభువే దేవుడు. తండ్రే సాక్ష్యం ఇచ్చాడు, దెయ్యాలు సాక్ష్యం ఇచ్చాయి, అపవాదే సాక్ష్యం ఇచ్చింది, అధికారులు సాక్ష్యం ఇచ్చారు, శిష్యులు తమ ప్రాణాలు అర్పించి సాక్ష్యం ఇచ్చారు. ఆయన దైవ కుమారుడు, ఆయన యందే జీవం ఉన్నది, పాప క్షమాపణ ఉన్నది, ఆయన యందే రక్షణ ఉన్నది. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ, యేసు క్రీస్తు రక్షణ, దైవ కుమారుని యొక్క స్వార్థ. ఈ స్వార్థ ప్రారంభము మన హృదయాల్లో నూతన సృష్టిని తీసుకొచ్చింది. మనం నలుదిక్షలా మనము సువార్త ద్వారా ప్రేరేపించబడ్డాము. సువార్తకు తగినట్లు బ్రతకటానికి స్వార్థ ప్రారంభమైంది. మన బ్రతుకు, మన ఆలోచన, మన తలంపులు, మన దీనత్వం, మన తగ్గింపు, మన విధేయత, మన లోబడే తత్వం, మన ప్రేమ సువార్తకు తగినట్లు. ఇక నుంచి శరీర కోరికలు లేవు, ఇక నుంచి శరీర తత్వము లేదు, ఇక నుంచి ఈ లోకపు ఆశలు లేవు, ఈ లోకపు తలంపులు లేవు, ఈ లోకపు ద్వేషము, అసూయ, అశాంతి, పిరిగితనము లేదు. దైవ కుమారుని యొక్క సువార్త మన హృదయములో ప్రారంభమైంది. మన హృదయాలు నూతన సృష్టిగా ప్రారంభించబడ్డాయి. ఈ సువార్త ద్వారా నూతన సృష్టిని దేవుడు సృష్టిస్తూ ఉన్నాడు. అదే తన యొక్క రక్తము వలనైన క్రొత్త నిబంధన ద్వారా రాతి హృదయాలను, వంకర హృదయాలను సరళం చేస్తూ ఉన్నాడు. మారు మనసు, పాప క్షమాపణ, లేకపోతే గొడ్డలి,
చెట్టు వేరునే ఉంచబడింది. ప్రభువా, ఈ స్వార్థ గొప్ప స్వార్థ, ఈ శుభవార్త, విజయోత్సవము, పాప క్షమాపణ గురించిన విజయోత్సవ వార్త. మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు వందనాలు. ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు, ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు. యేసయ్యా లోకువాయనా, యేసయ్యా యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త సులకనాయ.